ఓం గం గణపతయే నమః. నమస్కారం అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనండి మీ సౌమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్. ఇవాల్టి వీడియోలో వికట్ సంకష్ట చతుర్థి, శనివారం సంకష్ట చతుర్థి వచ్చింది కాబట్టి ఏప్రిల్ 27వ తారీఖు వినాయకుడిని ఇలా పూజించండి, విశేష ఫలితాలు వస్తాయని జ్యోతిష శాస్త్రం ప్రకారం వికట్ సంకష్ట చతుర్థి రోజున ప్రత్యేక చర్యలు చేయడం వల్ల గణేశుడి ప్రత్యేక అనుగ్రహాన్ని పొందవచ్చు. దీని వలన వ్యక్తి జీవితంలో ఆనందం, శ్రేయస్సు, సంపద, కీర్తి, విజయాన్ని పొందుతారు. వికట్ సంక్షోభి చతుర్థి రోజున వినాయకుని విశేష అనుగ్రహాన్ని ఎలా పొందవచ్చో తెలుసుకుందాం. వైశాఖ మాసం కృష్ణపక్ష చతుర్థి దిన వినాయకుడిని పూజిస్తూ సంకటహర చతుర్థిని జరుపుకుంటారు. ఈ రోజున అన్ని దేవతల్లో మొదట పూజలను అందుకునే వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాసం ఉంటారు. ఈ సంవత్సరం వికట్ సంక్షోభి చతుర్థి 27 ఏప్రిల్ 2024 జరుపుకోనున్నాము. ఈ రోజున అడ్డంకులు తొలగించే గణేశుడిని పూజించడం వల్ల అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి, సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు. హిందూ సనాతన ధర్మం ప్రకారం మనం మొదట పూజ గణపతికే చేస్తాం కాబట్టి జ్యోతిష శాస్త్రం ప్రకారం కూడాను సంకష్ట చతుర్థి రోజున కొన్ని ప్రత్యేకమైన పనులు చేయడం వల్ల మనకి ఆనందం, శ్రేయస్సు అన్నీ కూడా కలుగుతాయి. ఈ విధంగా సింధూరం, గణేశుడికి సింధూర నైవేద్యాన్ని కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. వికట్ గణేష్ చతుర్థి రోజున గణేశుడికి సింధూరాన్ని సమర్పించండి. సింధూరాన్ని నైవేద్యంగా సమర్పిస్తే శుభప్రదంగా ఉంటుందని, ఆనందాన్ని పెంచుతుందని నమ్మకం. అంతేకాకుండా కోరికలు ప్రసాదించే ఈ మంగళకరమైన సింధూరాన్ని వికట్ సంకష్టి చతుర్థి రోజున ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని పఠించవచ్చు. జమ్మి ఆకులు గణేశుడికి చాలా ప్రియమైనదిగా భావిస్తారు. అందుకే వికట్ సంక్షోభం చతుర్థి రోజున వినాయకుడికి జమ్మి ఆకులను సమర్పించండి. జమ్మి వృక్షాన్ని పూజించడం వల్ల శుభప్రదంగా పరిగణించబడుతుంది కనుక సంకష్ట చతుర్థి రోజున జమ్మి వృక్షాన్ని కూడా పూజించవచ్చు. ఇంకా వికట సంకష్ట చతుర్థి రోజున దర్భగడ్డి, సంకష్ట చతుర్థి రోజున గణేశుడిని భక్తితో, ఆచార వ్యవహారాలతో పూజిస్తారు. గణేశుడికి దర్భగడ్డి చాలా ప్రియప్రదమైనది. అందుకే వినాయకుని పూజలో 11 జతల దుర్వాసన సమర్పించాలి. దుర్వాను సమర్పించే సమయంలో ఇదం దుర్వా ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపించండి. ఈ శనివారం వచ్చే సంకష్ట చతుర్థి మీకందరికీ కూడా మంచి చేకూరాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు అందరికీ నమస్కారం.